ఎన్యుమరేషన్ ప్రక్రియకు నేటితోటి తెరపడనుండడంతో అందరి చూపు ముసాయిదా ఓటర్ జాబితాపైనే ఉంది. ఆగస్టు 15న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు విడుదల కానున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపుపైన కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సర్పే టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ కీలక ఆరోపణలు చేశారు. 72,21,419 మంది ఎన్యుమరేషన్ ఫారాలు నింపలేదని తెలిపారు. మరోవైపు 61 లక్షల మందికి పైగా అనామలీస్గా 2,84,000 మందిని ఏఎస్డీ లిస్టులో 3,18,000 మందిని డిఎస్సీ కేటగిరీలో గుర్తించినట్లుగా వెల్లడించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియకు నేటితోటి తెరపడనుండడంతో అందరి చూపు ముసాయిదా ఓటర్ జాబితాపైనే ఉంది. ఆగస్టు 15న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు విడుదల కానున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపుపైన కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎస్ఆర్ పైన టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ కీలక ఆరోపణలు చేశారు. 72,21,419 మంది ఎన్యుమరేషన్ ఫారాలు నింపలేదని తెలిపారు. ఇక మరోవైపు 61 లక్షల మందికి పైగా అనామలీస్గా 2,84,000 మందిని ఏఎస్డీ లిస్టులో, ఇక 3,18,000 మందిని డిఎస్సీ కేటగిరీలో గుర్తించినట్లుగా వెల్లడించారు అధికారులు. ఎన్యుమరేషన్ ప్రక్రియ నేటితోటి ముగింపు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగుతుంది. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ సంబంధించిన విషయంలో ఒక తేదీని గతంలో 3వ తేదీ వరకే ఉంటే ఆ తేదీని మళ్ళీ 10వ తేదీకి వాయిదా పడింది. ఈ రోజుతో ఆ సర్ ప్రక్రియ ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపేటువంటి ప్రక్రియ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి నుంచి కూడా వారందరినీ లిస్ట్ లో అంటే ఆన్లైన్ లో ఎక్కించే యోచనలో ఈ నెల 17వ తేదీన ముసాయిదాకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందుకు అనుగుణంగానే ఎన్నికల అధికారులు ఇప్పటికే బిఎల్ఓలు సేకరించినటువంటి ఎన్యుమరేషన్ ఫామ్స్ మొత్తం కూడా కంప్యూటర్ లో అప్డేట్ చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో సర్ ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగించుకోవచ్చు. అయితే అర్బన్ ప్రాంతాల్లో మాత్రం కొత్త మందకొడిగా సాగినట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. రేపు ఈ సర్ ప్రక్రియ సంబంధించిన అన్ని విషయాలపై కూడా అటు ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కూడా అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ సంబంధించిన ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది. ఈ రోజుతో సర్ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుందని కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు దీనిపై మరోవైపు వివిధ పార్టీలు అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా తమ ఓటుని కోల్పోకుండా, తమకు సంబంధించిన ఓటు బ్యాంకు కోల్పోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ బిఎల్ఏలను కూడా నియమించుకోవడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలకు ట్రైనింగ్ కూడా దాదాపు 36,000 మంది యూత్ కి అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వబడింది. ప్రస్తుతం వారందరూ కూడా బిఎల్ఏలు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏ విధంగా నింపాలి, ఈ విధంగా తమ ఓటు కోల్పోకుండా ఏ రకంగా తీసుకోవాలి చర్యలన్న అన్ని అంశాలపై కూడా ఒకవైపు బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు కూడా వారికి సహకరించి ఈ పనులు మొత్తం ప్రక్రియ అంతా కూడా కొనసాగిస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా అంటే ఇంకా డాటా రాలేదు, కానీ ఎన్నికల అధికారులు మాత్రం ఇప్పటివరకు అయితే సుమారు 72 లక్షల ఓట్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇంకా ఫిలప్ చేయలేదు. దానికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి నుంచి ఒక సమాచారం వచ్చినట్టు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. సుమారు కొంత శాతం వరకు అంటే దాదాపు 75 లక్షల ఓట్లు ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అంటే 3,38,00,000 ఓట్లు ఉంటే అందులో సుమారు 75 లక్షల ఓట్లు తొలగించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ లో స్థిరపడినట్టు ఉన్నారు, ఇతర గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా
ఆ తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నటువంటి వారందరూ కూడా తమ ఓటుని తమ నియోజకవర్గం తమ గ్రామంలోనే ఉంచుకునే వెసులుబాటు తీసుకున్నారు ఎక్కువ శాతం. ఇక సిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది ఓటుని మాత్రము ఇక్కడ ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపట్లేదంటూ కూడా కొంత చర్చ కూడా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు మాత్రం దీనిపై విస్తృతంగా మాత్రం అటు ముమ్మరంగా తమ బిఎల్ఏలతో పాటు బిఎల్ఓను బిఎల్ఏలు మొత్తం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ప్రక్రియను మొత్తం కూడా వేగవంతం చేసింది. తమ ఓటు బ్యాంక్ ని కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల సిద్ధమైన పరిస్థితి కాబట్టి ఈ రోజుతో సర్ప్రేక్ అవుతుంది. రేపు దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఎన్నికల అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ రాజకీయాల్లో అప్పుల అంశంపైన మాటల యుద్ధం మొదలైంది.